నమస్కారం. నేను డాక్టర్ శరత్ బాబు నీలగిరి, జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్ ఇన్ హైదరాబాద్. ఈరోజు చాలామంది అడిగే క్వశ్చన్ ఏంటి అంటే, మోకాళ్ళ అరుగుదలని తొందరగా ఎలా గుర్తించాలి మేము? అండ్ సర్జరీ అవాయిడ్ చేసుకునే దానికి ఏమన్నా మనకి సొల్యూషన్స్ ఉన్నాయా? చాలామంది దగ్గర నుండి వింటూ ఉంటాను. సో బేసికల్గా మోకాళ్ళ అరుగుదల అనేది వయసుకు సంబంధించిన ప్రాబ్లం. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనం చూస్తే ఆస్టియో ఆర్థరైటిస్ అనేది అరుగుదల వయసు పెరుగుతున్న కొద్దీ ఈ ఎముకలో ఉండే రెండు ఎముకల మధ్యలో మోకాళ్ళ జాయింట్ ఫామ్ చేసే ఎముకల మధ్యలో నార్మల్గా ఉండే గ్యాప్ ఏదైతే ఉంటుందో అది లోపల వైపు యూజువల్గా తగ్గుతూ ఉంటుందన్నమాట. ఇలాగా రెండు ఎముకల మధ్యలో గ్యాప్ కంప్లీట్గా తగ్గుతూ ఉండి ఆ రాపిడి వల్ల నొప్పి వస్తుంది. దీన్ని ఆస్టియో ఆర్థరైటిస్ అరుగుదల అంటాం. సో ఇది ఎలాగ తొందరగా మనం రికగ్నైజ్ చేసుకోవచ్చు అంటే, ప్రధానంగా మనకి మోకాళ్ళ నొప్పులు ఎప్పుడైతే స్టార్ట్ అయ్యాయో యూజువల్గా ఈ ఆర్థరైటిక్ సంబంధించిన నొప్పులు అనేవి మనకి లోపల వైపు, ఈ జాయింట్ లోపల వైపు, మోకాలికి లోపల వైపు భాగంలో మనకి ఇక్కడ ఎక్కువగా నొప్పి రావడానికి అవకాశం ఉంటుందన్నమాట. నడవడానికి ఇబ్బంది అనేది ఈ లోపల వైపు నొప్పి అలా స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ ఏంటంటే కూర్చొని లేవడానికి కొంచెం డిస్కంఫర్ట్ ఉండడము, మెట్లెక్కి దిగడానికి ఇబ్బంది పడడము, ఇవన్నీ మనకి మోకాళ్ళ అరుగుదలను సూచించే లక్షణాలు. చాలామందికి యంగ్ ఏజ్లోనే మోచిప్ప భాగంలో యాంటీరియర్ నీ పెయిన్ అంటాం. మోచిప్ప భాగంలో మెట్లెక్కి దిగేటప్పుడు, కింద కూర్చొని లేచేటప్పుడు చాలామందికి నొప్పులు ఉంటాయి. అది అరుగుదలకు సంబంధించింది కాదు, అది కండరాల వీక్నెస్ వల్ల వచ్చే ప్రాబ్లం. దానికోసం ఎక్సర్సైజులు రెగ్యులర్గా చేసుకుంటే, తొడ ఎముక కండరాలని బాగా స్ట్రెంగ్తెన్ చేసుకుంటే ఆ ఇబ్బంది తగ్గడానికి అవకాశం ఉంటుంది. సో ఇలా మనం ఎర్లీ స్టేజ్లో ఆర్థరైటిస్ని రికగ్నైజ్ చేయడానికి ఈ సిమ్టమ్స్ని చూసుకోవాలి. లోపల వైపు ఎప్పుడైతే జాయింట్ పెయిన్ ఎక్కువగా ఉంటుందో అప్పుడు ఎవాల్యుయేషన్ ఏం చేస్తాం? సింపుల్ ఎక్స్రే నిలబెట్టి, స్టాండింగ్ వ్యూ ఇలా నిలబెట్టి ఎక్స్రే చేస్తే కనుక ఈ రెండు ఎముకల మధ్యలో గ్యాప్ ఎంతవరకు ఉంది, ఆర్ లోపల వైపు గ్యాప్ ఎంతైనా తగ్గిందా, ఎంతవరకు తగ్గిందనేది మనకు తెలుస్తుంది. ఈ గ్యాప్ తగ్గేది ఏదైతే ఉందో దాన్నే స్టేజ్ వైజ్గా మనం డివైడ్ చేస్తాం. స్టేజ్ 1 to స్టేజ్ 4 ఆర్థరైటిస్ అని. ఎక్కువగా గ్యాప్ ఏం తగ్గలేదు, ఈక్వల్గా మెయింటైన్ అవుతుంది, కొంచెం ఏదో డిఫరెన్స్ ఉంది అంటే కనుక అది స్టేజ్ 1 లాగా. అలాగే స్టేజ్ 4 అంటే కంప్లీట్గా గ్యాప్ తగ్గిపోయి ఎముక మీద ఎముక రాసుకోవడము, చుట్టుపక్కల ఆస్టియోఫైట్స్ అంటాం, ఈ రాపిడి వల్ల ఎక్కువగా ఎక్స్ట్రా బోన్స్ అవన్నీ ఫామ్ అయితే అది స్టేజ్ 4 లాగా మనం డివైడ్ చేస్తాం. సో ఇలాగా మనం రూల్అవుట్ చేసుకోవడానికి ఫస్ట్ థింగ్ ఏంటి అంటే ఎక్స్రేలో రూల్అవుట్ చేసుకున్న తర్వాత ప్రివెన్షన్ ఎలాగ ప్రివెంట్ చేస్తాం? మనం ఆపరేషన్కి తొందరగా వెళ్లకుండా డిలే చేయడానికి, కంప్లీట్గా సర్జరీ అవాయిడ్ చేయడానికి మనం మెడిసిన్స్ కానీ ఇలాంటివి ఏం లేవు స్పెసిఫిక్గా. మనకి ఏదైనా ఈ డీజనరేటివ్ ప్రాసెస్ని డిలే చేయడం అనేది చాలా అవసరం. డిలే చేయడానికి ప్రధానంగా మనము మెయిన్ సజెస్ట్ చేసేది ఏంటి అంటే, ఫస్ట్ థింగ్ యాక్టివిటీ మోడిఫికేషన్. యాక్టివిటీస్ అంటే మనం డైలీ రొటీన్గా చాలామంది ఏంటంటే కింద కూర్చొని లేవడము, మెట్లెక్కి దిగడము, ముందు కొంగి చేసే పనులు ఎక్కువగా చేయడం, ఇవన్నీ చేస్తూ ఉంటారు. కానీ నొప్పులు స్టార్ట్ అయిన తర్వాత ఇవి అవాయిడ్ చేయమని చెప్తాం. సో ఇది అవాయిడ్ చేస్తే అరుగుదల అనేది చాలా మట్టికి డిలే చేయడానికి అవకాశం ఉంటుంది. ఆ తర్వాత నెక్స్ట్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? ఎక్సర్సైజెస్. తొడ ఎముక కండరాలు స్ట్రెంగ్తెన్ చేసుకోవడము, నడుము కండరాలు బాగా స్ట్రెంగ్తెన్ చేసుకోవడం, ఈ రెండు చాలా ఇంపార్టెంట్ అన్నమాట. కూర్చొని లేవడానికి ఎవరికైనా కానీ తొడ ఎముకలో నడుముక కండరాలు చాలా గట్టిగా ఉండాలి. ఎప్పుడైతే ఈ ఎక్సర్సైజెస్ బాగా చేసుకుని స్ట్రెంగ్త్ బాగా పెంచారనుకోండి, మీకు ఎర్లీ ఆర్థరైటిస్ ఏదైతే నొప్పి స్టార్ట్ అయిందో ఆటోమేటిక్గా మెల్లిమెల్లిగా తగ్గడానికి అవకాశం ఉంటుంది. సో ఇలాగా ఈ మెయింటైన్ చేయడానికి యాక్టివిటీ మోడిఫికేషన్స్ ఒకటి, ఎక్సర్సైజెస్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇంకా ఎక్కువగా డీజనరేట్ కాకుండా ఉండడానికంటే కనుక కొంతమందిలో ఏంటంటే గ్యాప్ బాగానే మెయింటైన్ అవుతూ ఉంటుంది, కాకపోతే నొప్పి ఎక్కువగా ఉంటుంది, వాళ్ళకి కాలు ముడవడం చాపడం కూడా కొంచెం ఇబ్బంది ఉంటుంది. వాళ్ళలో ఏంటంటే లోపల ఉండే ఈ మెనిస్కస్ అనే స్ట్రక్చర్స్, వాటిలో ఏమైనా టేర్ ఉందా లేదా చూసుకోవడానికి ఎంఆర్ఐ స్కాన్ చేసి, ఒకవేళ చిరుగు ఉంటే కనుక దానికి ఒక చిన్న ఆర్థోస్కోపీ ఆపరేషన్, కీహోల్ ఆపరేషన్ చేసి దాన్ని రెక్టిఫై చేస్తే ఆ నొప్పి తగ్గడానికి అవకాశం ఉంటుంది. సో ఇవి ప్రధానంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు. ఇంకా మనము అరుగుదల తగ్గించుకోవడానికి ఏంటంటే బోన్ స్ట్రెంగ్త్ ప్రాపర్గా మెయింటైన్ చేసుకోవడానికి ఒక వయసు తర్వాత 50 సంవత్సరాల తర్వాత ఏంటంటే బోన్ మినరల్ డెన్సిటీ టెస్ట్ చేసుకోవడము, ఎముకలో పటుత్వము స్ట్రెంగ్త్ ఎలా ఉందో మెజర్ చేసుకుని బోన్ మినరల్ స్ట్రెంగ్త్ మెయింటైన్ చేయడానికి మెడిసిన్స్ వాడుకోవడం ఒకటి, వైటమిన్ డి, B12 టెస్టులు చేసుకోవడము,
వైటమిన్ డి కూడా తక్కువగా ఉంటే కనుక కాల్షియం అబ్జార్ప్షన్ అవ్వదు బోన్లోకి. దానివల్ల కూడా అరుగుదల ఎక్కువ అవ్వడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఈ కాల్షియం అబ్జార్ప్షన్ మెయింటైన్ చేయడానికి వైటమిన్ డి మనకు చాలా అవసరం. ఈ వైటమిన్ డి టెస్ట్ చేసుకోవడము, వైటమిన్ డిని ఇంప్రూవ్ చేసుకోవడానికి మనము యాక్టివిటీ మోడిఫికేషన్స్ కానీ డైట్లో ఇంప్రూవ్ చేసుకోవడము, లేదు అంటే సప్లిమెంట్స్ తీసుకుని ఇంప్రూవ్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో మెయిన్గా ప్రధానంగా ఈ చెప్పిన జాగ్రత్తలు తీసుకుంటే సర్జరీకి వెళ్ళేది అంటే సర్జరీని బాగా డిలే చేయడానికి అవకాశం ఉంటుంది.